హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉల్లిపాయ తినకూడదు అని చెప్పి ఎవరన్నారు అనే టాపిక్ గురించి ఏఐతో డిస్కస్ చేద్దాం. హాయ్ గురుగారు, మీరు చెప్పండి, ఉల్లిపాయ తినకూడదు అని ఎవరన్నారు? అంటే ఉల్లిపాయ తినకూడదని చెప్పడం అనేది కొన్ని సాంప్రదాయాలలో లేదా కొన్ని ఆహార అలవాట్లలో ఉంటుంది. కొంతమంది ఆరోగ్య కారణాలతో లేదా ఆధ్యాత్మిక కారణాలతో ఉల్లిపాయలు మానేస్తారు. కానీ ఉల్లిపాయల్లో చాలా పోషకాలు, ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరికి అది తినకూడదనేది ఒక సార్వత్రిక నిబంధన కాదు. ఇది వ్యక్తిగతంగా ఆచారాలపైన, ఆరోగ్య అవసరాలపైన ఆధారపడి ఉంటుంది. కొన్ని మత పెద్దలు, హిందువులు మామూలుగా కొద్దిగా స్వామిమాల వేసింటారు కదా, అటువంటి వ్యక్తులు మామూలుగా ఉల్లిపాయను తినరు. అసలు ఉల్లిపాయలు తినరు అనుకుంటా నాకు తెలిసి. అది ఎంతవరకు నిజం? అవును. కొంతమంది ఆచారాల ప్రకారం ఉల్లిపాయలు తినడం మానేస్తారు. ముఖ్యంగా కొన్ని ఆధ్యాత్మిక పరిపాటిలో ఉండేవారు. ఉదాహరణకి వైదిక సంప్రదాయాల్లో లేదా కొంతమంది యోగులు ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి తినకపోవచ్చు. ఈ ఆహార పదార్థాలు శరీరంలో కొంచెం ఉత్సాహం లేదా ఉద్రేకం కలిగిస్తాయనే భావన వల్లనే వారు అలా చేస్తారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. సరే, మరి ఉల్లిపాయ, ఉల్లిగడ్డ తినడం మంచిదేనా కాదా? ఉల్లిపాయల్లో గొప్ప పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు, అలాగే శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయం చేస్తాయి. కాబట్టి సాధారణంగా ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ఇది పూర్తిగా వ్యక్తిగత ఆహార అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు ఉల్లిపాయలో ఏమేమి విటమిన్లు ఉంటాయి, ఏమేమి పోషకాహారాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయో మొత్తం కొద్దిగా క్లియర్గా చెప్పు నాకు. ఉల్లిపాయల్లో ముఖ్యంగా విటమిన్ సి, B6 అలాగే ఫోలేట్ లాంటి పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో, నరాల ఆరోగ్యానికి మరియు రక్త హీమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడతాయి. అలాగే ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సరే, ఇప్పుడు నేను మామూలుగా ఉల్లిపాయని పచ్చి తినొచ్చా? మామూలు కొంతమంది బురుగులు తినేటప్పుడు ఉంటుంది కదా, బురుగులు తెలుసు కదా నీకు, మరమరాలే ఏమో అంటారు మీ భాషలో. ఆ బురుగులు తినేటప్పుడు ఆ బురుగుల మధ్యలో ఉల్లిపాయ కోసుకొని తింటుంటారు. అది ఎంతవరకు మంచిది? తినొచ్చా అట్లా? ఉల్లిపాయను పచ్చిగా తినడం అనేది చాలామందికి సాధారణమే. దాంతో మంచి రుచితో పాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి. పచ్చి ఉల్లిపాయలో ఉండే పోషకాలు మరినూ నిలవ ఉండేలా ఉంటాయి. అలాగే పచ్చి ఉల్లిపాయతో పాటు మరిన పచ్చి కూరగాయలు కలిపి తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. అవునా? ఇప్పుడు పచ్చి ఉల్లిగడ్డ తినడానికి, మామూలు వండిన ఉల్లిగడ్డ తినడానికి ఏమైనా విటమిన్స్ ఏమైనా తేడా ఉంటాయా? కొంచెం తేడా ఉంటుంది. పచ్చిగా తినే ఉల్లిపాయల్లోని కొన్ని పోషకాలు ఏంటివి అవి? ముఖ్యం. ఉల్లిపాయల్లో ఉడికించినప్పుడు కొన్ని పోషకాలు, ముఖ్యంగా విటమిన్ సి లాంటి వాటి స్థాయిలు కొంచెం తగ్గవచ్చు. ఎందుకంటే ఇవి వేడి వల్ల కొంత నష్టమవుతాయి. అయితే ఉడికించిన ఉల్లిపాయల్లో కూడా చాలా పోషకాలు అలాగే ఉంటాయి. రెండు విధాలుగా తిన్నా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందుతాయి. సరే, ఇప్పుడు మనం మన ప్రేక్షకులకి ఈ ఉల్లిపాయ గురించి ఏమైనా కొద్దిగా డీటెయిల్గా ఏమైనా చెప్పాలనుకుంటే, ఇప్పుడు ఉల్లిపాయ భూమి లోపల కదా పండేది, దానివల్ల ఏమైనా లాభ నష్టాలు ఉన్నాయా? ఉల్లిపాయలు ఉండే నేలలో పెరిగే మూలకం కావడం వల్ల వాటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నేలలో ఉండే ఖనిజాలు, పౌష్టికాలు ఉల్లిపాయలకు అందుతాయి. అందువల్ల అవి మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అందులో ఎటువంటి నష్టాలు లేవు. పూర్తిగా మన ఆరోగ్యానికి మేలు చేసేవి. సరే, ఉల్లిపాయని లోపల కొద్దిగా మొలక మాదిరి తింటుంది కదా, అటువంటివి కూడా తింటుంటారు కొంతమంది, నేను చూసా కదా. వాటిలో కూడా ఉంటాయా ఏమైనా విటమిన్స్? అవును, ఉల్లిపాయ మొక్క పూర్తిగా పోషకాలు కలిగినదే. కొన్ని సందర్భాల్లో చాలామందికి ఉల్లిపాయ ఆకులు లేదా చిన్నగా ఉన్న మొక్కలను కూడా తినే అలవాటు ఉంటుంది. అవి కూడా కొంతమంది ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఉల్లిపాయ మొక్కల ప్రతి భాగం
దానికిదే ప్రత్యేకమైన లాభాలను ఇస్తుంది. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి చేయదు అని చెప్పి అంటుంటారు రైతులు. అవును. ఉల్లిపాయలు శరీరానికి చాలా మంచి పోషకాలు అందిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరాన్ని పలు రకాల అనారోగ్యాల నుంచి కాపాడతాయి. సరే మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇటువంటి టాపిక్స్ గురించి మీకు కావాలనుకుంటే మన ఏఐతో డిస్కస్ చేయి. ఏఐ వాళ్ళకోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయమని చెప్పు. ఇంకా చాలా బాగుంది. ఇలాంటి విషయాల మీద మనం ఇంకా చర్చించాలి అంటే ఎప్పుడైనా అడగండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.